ఓం శ్రీ గణేశారద సద్గురుమంగళమూర్తిభ్యో నమః. శ్రీ విశ్వనాథో విజేతేతరాం అథ శ్రీ శివగీతా అథ తృతీయోऽధ్యాయః. అథ విరజాదీక్ష నిరూపణ యోగః. శ్రీ అగస్త్య ఉవాచ సహ గృహ్ణాతి వచః పథ్యం కామక్రోధాదిపీడితః హితం న రోచతే తస్య ముమూర్షోః ఇవ భేషజం. అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునితో ఇలా చెప్పుచున్నారు. ఓ రామ, చనిపోయేవానికి ఔషధం రుచించనట్లు కామ క్రోధాదులచే పీడింపబడేవానికి హితవచనము రుచించదు. ఎవరైనా హితవాక్కు చెప్పినచో గ్రహించను కూడా గ్రహించడు. విశేష అర్థం. పూర్వం 2వ అధ్యాయం చివరిలో రాముడు దృఢమైన అహంకారము మరియు కామము ఇద్దరూ కలిసి నన్ను బాధించుచున్నారని అగస్త్య మహర్షితో చెప్పారు. వాస్తవంగా ప్రతి జీవుణ్ణి ప్రథమంలో కబలించేది కామం. అందుకే నరక ద్వారాల్లో ప్రథమ ద్వారంగా అనగా ముఖద్వారంగా స్మృతి అనగా గీత చెప్పింది. దానికి తోడు అహంకారం ఉన్నట్లయితే అగ్నికి గాలి తోడైనట్లు కామాదుల్లో చిక్కి జీవుడు వాస్తవిక సుఖాన్ని లేదా తన రూపాన్ని గ్రహించక దుఃఖించుచున్నాడు. అగస్త్య మహర్షి అంతటి యోగ్యమైన గురువు అవతారమూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు 2వ అధ్యాయంలో బోధించిన వైరాగ్య వచనాలు రుచించినప్పుడు ఏ ప్రయత్నం లేక ఏ సాధన నీకెందుకు, వీసానికి కొరగానిది, ఏ పనికిరాని సాధనైనా నీకెందుకు, వేసానికి కొరగానిది. ఏ పనికిరాని సాధన అయినా నీకెందుకు, వీసానికి కొరగానిది అని పాటలు పాడుతూ అనిత్యాని శరీరాణి అందరి సొమ్ము నాకే రాని అని మాటలాడుతూ తిండికి తయార్ పనికి పరార్ అనే రకానికి వస్తారు, పని చెబితే పారిపోతారు అనే రకానికి సద్గురుమూర్తి యొక్క హితవచనాలు ఎలా అంటగలవు? అందుకే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 3వ శ్లోకం అని గీతామాత నొక్కి చెప్పింది. సప్త సముద్రాలను ఆపోషణం చేసిన ఋషీశ్వరుడు అవతారమూర్తికి ఆదేశమో లేక ఉపదేశమో చేసినప్పుడు రుచించక ప్రాకృత విచారానికి మనసు మళ్ళుతుంది. మరి ఈ కలియుగం కాదు ఆకలి యుగంలో మరీ ఎక్కువ. ఎందుకు? గురువు గారు యోగ్యమగుచో శిష్యునిలో యోగ్యత ఉండదు, శిష్యుడు యోగ్యుడగుచో గురువులో యోగ్యత ఉండదు. ఇద్దరిలో యోగ్యత ఉన్నచో శ్రేయాంసి బహువిఘ్నాని అన్నట్లు కాస్త ఆ మార్గంలో పయనించేసరికి విఘ్న బాహుల్యం అస్తు. ఇక్కడ అగస్త్య మహర్షి ముముర్షోః ఇవ చచ్చుటకు ఇచ్చగించు వానివలే అనే పదప్రయోగం చేశాడు. అంటే చావటానికైనా ఇష్టపడతాడు కానీ హితైషులు ఇచ్చిన మందు పుచ్చుకోనంటాడు. అలాగే జీవుడు విషయాలతో కూడిన విష సముద్రంలో పడి చావటానికైనా ఇష్టపడతాడే కానీ గురుమూర్తి చెప్పిన హితవాక్కులను విని మననం చేసి అనుష్ఠించి జీర్ణించుకొని జన్మను దుఃఖరహితం చేసుకోవటానికి ఇష్టపడడు. పై శ్లోకంలో న గృహ్ణాతి వచః పథ్యం అనే వాక్యం ప్రయోగింపబడింది. అంటే అనధికారి అనగా అయోగ్యుడగు శిష్యవర్యుడు పథ్యం
హితకరమైన మాటను గ్రహించడు. ప్రాపంచిక మాటలను ఎన్నైనా గ్రహిస్తాడు. దానిచే కర్మ చేసి జన్మ బీజాన్ని సంపాదిస్తాడు. అందువలన హితవాక్కును గ్రహించే సూక్ష్మత అభావం చేత దుఃఖితుడు అవుతున్నాడు. అందుకే కృష్ణ యజుర్వేదాంతర్గతమైన కటశాఖకు చెందిన కఠోపనిషత్తులోని ద్వితీయ అధ్యాయంలోని ప్రథమ వల్లిలో మొదటి మంత్రంలో నచికేతునికి యమధర్మరాజు ఇలా చెబుతున్నారు. పరాంచిఖాని వ్యతృణత్ స్వయం భూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్ అని కఠశ్రుతి చెప్పింది నిజమే. ఏమని? అనాది సిద్ధ అజ్ఞాన ప్రభావంచే బహిర్గత విషయాలను అనగా ప్రాపంచిక విషయాలను గ్రహించి బద్ధుడవుతాడు. కానీ కశ్చిద్ధీర ప్రత్యగాత్మానమైక్షత్ అనే పద ప్రయోగం కూడా ఆ శృతిలోనే ఉంది. ధీరుడు అంటే గురు శాస్త్ర అనుష్ఠానం ద్వారా సంస్కరింపబడిన బుద్ధి గలవాడని అర్థం. అతనికే హితవచనం రుచిస్తుంది, తదితరులకు రుచింపదు. అస్తు. శ్రీ శివగీత 3వ అధ్యాయము 2-3 మంత్రములు. మధ్యే సముద్రం యానీత సీతా దైత్యేన మాయినా ఆయాస్యతి నరశ్రేష్ఠః సా కథం తవ సన్నిధిం. 3వ శ్లోకము. బధ్యంతే దేవతా సర్వాః ద్వారిమర్కటయూథవత్ కించ చామరధారిణ్యః యస్య సంతి సురాంగనాః. భావార్థము: నరులలో శ్రేష్ఠుడవగు ఓ రామ, మాయావియగు రాక్షసుడు సముద్ర మధ్యలోనున్న లంకాపురికి సీతను తీసుకుని వెళ్ళాడు. అలాంటి సీత నీ సన్నిధికి తిరిగి ఎలా రాగలదు? ద్వారమందు అలంకారము కొరకై బంధింపబడిన కోతుల సమూహము వలె సమస్త దేవతలు రావణుని ద్వారమందు బంధింపబడి ఉన్నారు. సమస్త దేవాంగనలు చామరం వీస్తూ రావణుని సేవిస్తూ ఉన్నారు. శివగీత 3వ అధ్యాయము 4వ శ్లోకము. భుంక్తే త్రిలోకీం అఖిలాం యః శంభువరదర్పితః నిష్కంటకం తస్య జయః కథం తవ భవిష్యతి. శివుని వరము చేత మదగర్వం కలవాడై నిష్కటంకమైన 3 లోకాలను అనుభవించుచున్నాడు. అలాంటి రావణుని జయించుట నీకెట్లు సంభవించును? శ్రీ శివగీత 3వ అధ్యాయము 5వ శ్లోకము. ఇంద్రజిత్ నామ పుత్రో యః తస్య అస్తీశవరోద్ధతః తస్యాగ్రే సంగరే దేవాః బహువారం పలాయితాః. విశేషార్థము: దశకంఠుని బందీలో దేవతలున్నారు. అంటే అసురగుణాల ప్రకోపం ఎక్కువైతే దైవగుణాలు అనగా అభిభూతమై ఉంటాయి. జిస్కి లాఠీ ఉస్కి భైంస్. ఎవని చేతిలో కర్ర ఉందో వానిదే అడవి దున్న అని హిందీ సామెతను అనుసరించి బలవంతుని చేతిలో బలహీనులు అణిగి ఉంటారని తెలుస్తుంది. అది ఆర్థిక, శారీరక, జ్ఞాన, తపోబలంలో ఏదైనా కావచ్చు. ఆ బలము దైవీ సంపద యుక్తమైతే ఇతరులకు సుఖాన్ని, తనకు శాంతిని చేకూర్చుతుంది. ఆసురీ సంపద యుక్తమైతే తనకు, ఇతరులకు అశాంతిని చేకూర్చుతుంది. అందువలన దశేంద్రియాలనే దశకంఠుని అధీనుడై
దైవీ సంపదను కోల్పోయి జీవుడు దుఃఖాన్ని అశాంతిని పొందుచున్నాడు. ఒక్కొక్క ఇంద్రియ అధీనములైన తురంగ మాతంగాదులు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నప్పుడు దశేంద్రియాల్ని దశకంఠునికి లోబడి అసలు నీలకంఠుని కరుణకు దూరుడై దుఃఖాన్ని పొందుచున్నాడు. అందువలన సాధన ద్వారా ఎప్పుడైతే అసంగ శస్త్రము పట్టుబడుతుందో ఆ 10 తలల రాక్షసుని వలె దశేంద్రియాల ఉబలాటము అణుగుతుంది. అప్పుడు రాక్షస విహీనమైన దేవతారాజ్యంలో ఎటు చూచిన సుఖము కనిపించున్నట్లు జీవుడు కల్మషరహితుడై అంతా సుఖస్వరూపంగా లేదా ఆత్మరూపంగా అనుభవిస్తాడు. పై 3-4 శ్లోకాలలో దైవీ అసుర గుణముల ప్రభావము, ఈశ్వర శక్తి దేనికి తోడైతే అదే విజృంభిస్తుందని తెలియవచ్చుచున్నది. రావణుడొక్కడే స్వయం అతి బలవంతుడు. అదీగాక అతనికి సహాయకారియగు బలము ఈ విధంగా ఉంది. అతనికి ఇంద్రజిత్తను పేరుగల పుత్రుడున్నాడు. తపస్సు చేత పరమేశ్వరుణ్ణి సంతోషపరిచి అమోఘమైన వరాలను పొంది దేవతల చేత అజేయుడయ్యాడు. ఎన్నో మారులు సంగ్రామంలో దేవతలు తట్టుకోలేక పారిపోయారు. శ్రీ శివగీత 3వ అధ్యాయము 6వ శ్లోకము. కుంభకర్ణాహ్వయో భ్రాత యస్యాస్తి సురసూదనః అన్యో దివ్యాస్త్ర సంయుక్తః చిరజీవీ విభీషణః. రావణునకు కుంభకర్ణుడు అను పేరు గల ఒక సహోదరుడు ఉన్నాడు. అతను దేవతలను ఓడించడంలో ఒక్కడే సమర్థుడు. 2వ సహోదరుడు విభీషణుడు అనువాడు. అనేకమైన దివ్య అస్త్రముల చేత చిరంజీవుడై ఉన్నాడు. శ్రీ శివగీత 3వ అధ్యాయము 7-8 శ్లోకములు. 7వ శ్లోకము. చతురంగ బలం యస్య వర్తతే కోటి సంఖ్యయా ఏకాకినా త్వయా జేయః సకథం నృపనందన. 8వ శ్లోకము. ఆకాంక్షతే కరే ధర్తుం బాలశ్చంద్రమసం యథా తథా త్వం కామమోహేన జయం తస్యాభివాంఛసి. అదీ కాక రావణుని యొక్క లంకా పట్టణము దృఢమైన కోటలతో, రుజువులతో, ప్రాకారాలతో సురక్షితమై ఉంది. దానిని దేవతలు కాని దానవులు కాని ఎవరూ జయించలేరు. ఆ లంకాపురిలో అనేక చోట్ల చతురంగ బలసేన దేదీప్యమానమై ఉంది. ఓ రాజకుమార, అలాంటి లంకాపురాధిపతి అయిన రావణుణ్ణి ఏ సేనాబలం లేకుండా ఒక్కడవే ఎలా జయించగలవు? నీ చేష్టలు చూసినట్లయితే చిన్న పిల్లవాడు పూర్ణచంద్రుణ్ణి చూసి తన చేతులతో పట్టుకోవాలని ప్రయత్నించినట్లు నీవు కామమోహితుడవై రావణుణ్ణి జయించాలని చూస్తున్నావు. విశేష అర్థము. ముక్తికాంతను కోరి ఒక సాధకుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్షించినట్లుగా పై శ్లోకాల ద్వారా మనకు తెలుస్తుంది. బ్రహ్మ విద్య కఠినమైనది. ఇంద్రియాలను జయించనిదే బ్రహ్మ విద్య పట్టుపడదు. ఇంద్రియాలు బలవత్తరమైనవి. విభీషణ, రావణ, కుంభకర్ణుని వలె వరుసగా సత్వ, రజ, తమస్సులు అను ఈ త్రిగుణాలను దాటనిదే అనగా జయించనిదే ముక్తికాంత లభ్యం కాదు. శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగంలోని 14వ శ్లోకంలో గీతామాత ఈ విధంగా చెబుతున్నది. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే అని స్మృతి వక్కాణించింది. త్రిగుణాత్మక మాయను దురత్యయ, అతిక్రమించడం దుస్సాధ్యం అని చెప్పబడింది. సాధన చేయుచున్న సాధకునికి
ప్రప్రథమంలో విక్షేపాలు వస్తాయి. అది తెలుసుకొని సంయమనం చేయ ప్రయత్నిస్తే నిద్ర వరిస్తుంది. దాన్ని తెలుసుకొని నిద్రను దాటితే సుసంకల్పాలనే విక్షిప్తంలో మనసు దిగుతుంది. అందుకే పతంజలి మహర్షి చెప్పిన క్లిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, విరుద్ధం అను చిత్తం యొక్క 5 భూమికలలో ప్రథమ 3 సత్వ, రజ, తమస్సులతో కూడినవి. సత్వ, రజ, తమస్సులతో కూడినవి సాధకునికి అత్యంతం పనికిరావు. అందువలననే అగస్త్య మహర్షి, నీ ఒక్కడివే ఇతర బల సహాయం లేక రావణుని జయించలేవని చెప్పినట్లు సాధకుడు, గురువు, ఈశ్వరుడు, ఆత్మ, గురుకృప, ఈశ్వర కృప, ఆత్మకృప, సుకృత కర్మ పుణ్య బలం లేక పై వాటిని జయించలేడు. అందువలన ప్రతి సాధకునికి నిర్విఘ్నంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలంటే పైవారి కృప అనే బలం అవసరం. అప్పుడే తాను త్రిగుణాలను జయించి గుణాతీతుడవుతాడు. అందుకే శ్రీరామచంద్ర ప్రభువు ఈ క్రింది శ్లోకాల ద్వారా తన కర్తృత్వాన్ని అగస్త్య మహర్షితో చెప్పుచున్నాడు. అస్తు. శ్రీ శివగీత 3వ అధ్యాయము 9వ శ్లోకము. శ్రీరామ ఉవాచ క్షత్రియోహం మునిశ్రేష్ఠ భార్యా మే రక్షసాహృత యదితం న నిహన్యాసు జీవనే మేస్తి కిం ఫలం. శ్రీరామచంద్ర ప్రభు అగస్త్య మునీశ్వరుల వారితో ఈ విధంగా చెప్తున్నారు. ఓ మునిశ్రేష్ఠ, నేను క్షత్రియుడను. నా సతీమణి రాక్షసుల చేత అపహరించబడింది. ఈ అవస్థయందు ఒకవేళ నేను అధర్మయుక్తుడగు ఆ రాక్షసుని తొందరగా సంహరించకున్నా నా ప్రయోజనమేమి? క్షత్రియ ధర్మాన్ని నేను నిర్వర్తించకున్నా నా జన్మ వ్యర్థము. విశేషార్థము: రాముని ద్వారానే రావణుడు సంహరింపబడునని అగస్త్య మహర్షుల వారికి తెలుసు. అయినప్పటికీ ఆదర్శ శిష్యుని యొక్క ఉత్తమ గుణాలను ప్రదర్శింపజేసే కొరకు రాముణ్ణి రావణుణ్ణి వధ నుండి నివారింపజేయ చూశాడు. అంతేగాక స్వరూపానుసంధానమగు ఆత్మ ఉపదేశం చేశాడు. నాకు కర్మయందే అధికారమని రామునికి తెలుసు. తన అవతార లీలలను ప్రదర్శింపజేసే కొరకు కర్తవ్యాన్ని తెలుపుతూ నేను క్షత్రియుణ్ణి, సీతాపతిని అని తన యొక్క అభిమానాన్ని స్వీకరిస్తూ మహర్షితో వాస్తవికాన్ని వెలిబుచ్చారు. ఇలాంటి వ్యక్తి హఠాత్తుగా కర్మను విడిచి ఆత్మవిచారణయందు ప్రవృత్తుడగుట అశాస్త్రీయము. బ్రహ్మచేతను సోమరితనం చేతను తన కర్తవ్యాన్ని విడిచి యుక్తియుక్తమైన ఉపదేశాలను గ్రహించేవాడు దోషయుక్తుడవుతాడు. అందువలన ఆ వ్యక్తి జీవితంలో తన ఔన్నత్యాన్ని కోల్పోతాడు. కాన శ్రీరామచంద్ర ప్రభువు కూడా తన విచారణ శక్తిని, సరళ భావాన్ని, నిజాయితీని వ్యక్తం చేస్తూ తత్వబోధను తృణీకరించాడు. ఇదే విధంగా శిష్య పరీక్ష కఠోపనిషత్తులో కూడా వస్తుంది. యముడు నచికేతుల సంవాదంలో శిష్యుని యొక్క యోగ్యత పరీక్షింపబడింది. అయితే ఈ 2 విరుద్ధ పరీక్షలు. ఇక్కడైతే సరక్తుడైన శిష్యుణ్ణి విరక్తిని బోధించి పరీక్షింపబడింది. అక్కడైతే విరక్తుడైన శిష్యునికి కృష్ణ యజుర్వేదాంతర్గతమైన కఠోపనిషత్తులోని కటశాఖకు చెందిన కఠోపనిషత్తులోని 1వ అధ్యాయంలో 1వ వల్లిలో 25 మంత్రంలో యమధర్మరాజు నచికేతునికి ఈ రకంగా చెప్పారు. ఏ ఏ కామాః దుర్హమత్యలోకే సర్వాన్ కామాగశ్చందత ప్రార్థయస్వ ఇమా రామాః సరథాః ప్రతూర్యాః నహి దృశాలంబని మనుష్యై
నిర్మత్పత్తాభిః పరిచారయస్వ నచికేతో మరణం మా ప్రాక్షి అని సరక్తిని బోధించి పరీక్షింపబడింది. ఈ పరీక్షలో ఒకవేళ పటుత్వము లేనిచో యథార్థ ఉపదేశాన్ని ఆత్మశ్రేయస్సును పొందలేరు. దీని వలన ప్రతి యోగ్యుడైన గురువు యోగ్యుడైన శిష్యుణ్ణి పరీక్షిస్తాడని తెలియచున్నది. ఇట్లు పరీక్షించినచో వాస్తవిక లాభము అనగా ప్రయోజనము కలగనేరదు. శ్రీ శివగీత 3వ అధ్యాయము 10వ శ్లోకము. అతస్తే తత్వబోధేన నమే కించిత్ ప్రయోజనం కామక్రోధాదయః సర్వే దహ్యంత్యేతే తనుం మమ అహంకారోపి మే నిత్యం జీవనం హంతుముద్యతః. భావార్థం: అందువలన మీ యొక్క తత్వ జ్ఞానోపదేశం వలన నాకు ఎలాంటి ప్రయోజనము లేదు. నా కాంతపైనున్న అనురాగ రూపకామము, విరోధిపై గల క్రోధము, ఈ కామక్రోధాదుల తీవ్రత నా శరీరాన్ని దహించుచున్నది. నేను క్షత్రియుణ్ణి అనే ఈ అభిమానం అనగా అహంభావం ఈ అసహ్యమైన పరతంత్ర జీవనాన్ని సమాప్తి చేయగోరుచున్నది. శ్రీ శివగీత 3వ అధ్యాయము 11వ శ్లోకము. హృతాయాం నిజకాంతాయాం శత్రుణావమతస్య వా యస్య తత్వ బుభుత్స్యాత్ స్యాత్ సహ లోకే పురుషాధమః. భావార్థము: తన ధర్మపత్ని ఇతరుల చేత హరించబడినప్పుడు, శత్రువుల చేత అవమానించబడినప్పుడు, సోమరితనము చేత ఆ దీనత్వము నుండి తప్పించుకొనుటకై ఎవడైతే తత్వ జిజ్ఞాసే అనే పేరుతో కర్తవ్య ఉచ్యుతుడు అవుతాడో వాడు లోకములో అందరికంటే అధముడని చెప్పాలి. శ్రీ శివగీత 3వ అధ్యాయము 12వ శ్లోకము. తస్మాత్ తస్య వధోపాయం లంఘయిత్వాం బుద్ధిం రణే బ్రూహి మే మునిషార్దూల త్వత్తో నాన్యోస్తి మే గురుః. భావార్థము: అందువలన ఓ మునీశ్వర, దేనిచేత నేను ఈ సముద్రాన్ని దాటి రావణుని వద్దకు వెళ్ళి యుద్ధభూమిలో రావణుని సంహరించగలనో నాకు ఆ ఉపాయాన్ని చెప్పండి. నీకంటే నాకు వేరే మార్గదర్శకుడు గురువు లేడు. విశేషార్థము: క్షత్రియుని యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ స్వధర్మాన్ని నిర్వర్తించనిచో వాడు అధముడని తెలుపబడింది. కానీ అదే కర్తవ్య పాలనను తృణీకరించి భిక్షాన్నాన్ని తినేనా జీవిస్తాను, యుద్ధము అనగా కర్తవ్య పాలన చేయను అన్నాడు అర్జునుడు. ఇద్దరూ క్షత్రియులే. అయితే బంధుజనులపైనున్న మోహ మమకారము అర్జునుణ్ణి కర్తవ్యచ్యుతినిగా చేయచూసింది. అందుకే కార్పణ్యదోషోపహత స్వభావః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం. అని అర్జునుడు అన్నాడు. స్వభావము క్షత్రియ ధర్మము హరించబడింది అన్నాడు. కానీ శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్ అవతారమూర్తి కావున అవతారము దుష్ట శిక్షణ కొరకే వచ్చినందున అగస్త్యుని తత్వబోధ కర్తవ్యచ్యుతినిగా చేయలేకపోయింది. చిట్ట చివరకు అర్జునుడు శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం. అని అన్నట్లే ఇక్కడ రాముడును నా అన్యః అస్తి మే గురుః
అనే వాక్యం చేత నీకంటే నాకు వేరే గురువు లేడు. ఏ మార్గం చేత నేను రావణుణ్ణి సంహరిస్తానో ఆ మార్గాన్ని చూపమని అన్నాడు. అందుకే అధికారియగు శిష్యుడు కూడా విధివత్ గురువును సమీపించి సంసార సముద్రాన్ని దాటుటకై మార్గ అన్వేషణ చేయమని శృతిమాత చెప్పింది. తద్విజ్ఞానార్థం సగురుం ఏవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అథర్వణ వేదాంతర్గతమైన శౌనక శాఖకు చెందిన ముండకోపనిషత్తులోని మొదటి ముండకంలోని 2వ ఖండంలో 12వ మంత్రంలో చెప్పబడింది. ఆ పరమాత్మను లేదా స్వరూపాన్ని తెలుసుకునేదానికి సమిధలను గ్రహించి సద్గురువుని ఆశ్రయించమని. శ్రీ శంకర భగవత్పాదులు కూడా అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాలో కృపయా వద. అపారమైన సంసారము అనే సముద్రము యొక్క మధ్యలో పడి ఉన్నాను. ఓ కృపామూర్తి గురువర్య, దీనిని దాటుటకు శరణ్యమేమి అని శిష్యుడు గురువు గారిని అడిగినట్లు చిత్రించారు. ఎప్పుడైతే వాస్తవికమైన ఆవేదనతో ఇలా శిష్యుడు అర్థిస్తాడో పరీక్ష అనంతరము గురుమూర్తి సరియైన మార్గాన్ని ఆదేశంగానో ఉపదేశంగానో బోధిస్తాడు. అందుకే ఇక్కడ ఆ విధంగా కర్తవ్యనిష్ఠుడైన శ్రీరామచంద్ర ప్రభువుకి అగస్త్య మహర్షి ఈ క్రింది విధంగా బోధిస్తున్నాడు. శ్రీ శివగీత 3వ అధ్యాయము 13వ శ్లోకము. శ్రీ అగస్త్య ఉవాచ ఏవం చేత్ శరణం యాహి పార్వతీపతిం అవ్యయం సహ చేత్ ప్రసన్నో భగవాన్ వాంఛితార్థం ప్రయచ్చతి. అగస్త్య మహర్షి శ్రీరామచంద్ర ప్రభువుతో ఇలా చెప్పుచున్నారు. ఓ రామ, భావార్థము. ఓ రామ, నీకు ఇలాంటి భావన అనగా పట్టుదల ఉన్నట్లయితే అవినాశి మరియు పార్వతీపతియగు శంకరుని శరణు పొందుము. ఆ శివుడే ఒకవేళ ప్రసన్నుడగినట్లయితే నీవు కోరిన వరాన్ని ఇవ్వగలడు. విశేష అర్థము. పూర్వోక్త రీతిగా గురువు గారు శిష్యోత్తముని పరీక్షించిన తరువాత మార్గోపదేశం చేస్తున్నారు. అందుకే శంకర భగవత్పాదులు విశ్వేశ్వర పాదాంబుజ దీర్ఘనౌకవ. విశ్వేశ్వరుడైన ఆ పరమేశ్వరుని పాదకమలములు అనే దీర్ఘనావను పొంది ఈ సంసార సముద్రాన్ని దాటమని ప్రశ్నోత్తర మాణిక్యమాలలో సెలవిచ్చినారు. బంగారం అన్ని విధాలా పరీక్షించిన తరువాత అనగా తపన, తాడన, ఘర్షణాదుల ద్వారా మంచి విలువను పొందుతుంది. అదే విధముగా శిష్యుడు సర్వవిధ పరీక్షలలో తట్టుకున్నవాడు వాస్తవిక మార్గం బోధింపబడుతుంది. అందుకే ఇక్కడ అగస్త్య మహర్షుల వారు ఒకవేళ నీకు రావణుని చంపి నీ సతీమణిని తేవాలని దృఢమైన పట్టుదలే ఉంటే ఆ పరమేశ్వరుడగు శివుని శరణు పొందుము అని మార్గోపదేశం చేశాడు. స్వయం అవతారమూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువుకు శివుని శరణు పొందవలసిన అవసరం ఏమి అనే సందేహం కలగకపోదు. అవతారమూర్తి అయినప్పటికీ నేనింతటి వాడను అనే అహంకార నివృత్తి కొరకో లేదా యద్యదాచరతి శ్రేష్ఠః దేవేతరో తత్తేవ ఇతరో జనాః అను స్మృతిని అనుసరించి పెద్దలు ఆచరించిన విధానాన్ని పిల్లలు చూతురు. అందువలన ఈశ్వర ప్రణిధానాత్వా
అనేటువంటి పాతంజల యోగ సూత్రము ద్వారా అనుపాతము జలసూత్రం ద్వారా ఈశ్వరానుగ్రహం అనగా ఇష్ట పాతంజల యోగ సూత్రము ద్వారా పాతంజల యోగ సూత్రం ద్వారా ఈశ్వరానుగ్రహం అనగా ఇష్ట దైవానుగ్రహం వల్లనే శ్రేష్ఠ సిద్ధి కలుగుతుందని బోధపడుతుంది. స్వ ఇష్ట బుద్ధి ఇష్ట సిద్ధి శ్రేష్ఠ సిద్ధి శ్రేష్ఠ సిద్ధి అనగా స్వ ఇష్ట సిద్ధి శ్రేష్ఠ సిద్ధి అనగా స్వ ఇష్ట సిద్ధి కలుగుతుందని బోధపడుతుంది. శంకర భగవత్పాదులు కూడా ఈశ్వర అనుగ్రహాత్ ఏవ పుంసాం అద్వైత వాసన అని వివేకాచుడామణి అనే ప్రకరణ గ్రంథంలో చెప్పారు. ఈశ్వరానుగ్రహం అర్చనాదుల ద్వారా కలుగుతుంది. సాధకునికి గురుకృప, ఈశ్వర కృప, ఆత్మకృపలు కావాలన్నారు. అప్పుడే సాధకుడు నిర్విఘ్నంగా తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. అస్తు. శ్రీ శివగీత 3వ అధ్యాయము 14, 15, 16 మంత్రములు. 14, 15, 16 శ్లోకములు. 14వ శ్లోకము. దేవైః అజేయశక్రాద్యైః హరిణా బ్రహ్మణాపి వా తతే వధ్యః కథం వా స్యాత్ శంకరానుగ్రహం వినా అతస్త్వాం దీక్షయిష్యామి విరజా మార్గం ఆశ్రితః తేన మార్గేణ మర్త్యత్వం హిత్వా తేజోమయో భవ येन हत्वा रणे शत्रून् सर्वान् कामान् अवाप्स्यसि भुक्त्वा भूमण्डलं चान्ते शिवसायुज्यमाप्स्यसि. భావార్థము. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతల చేత కూడా ఆ రావణుడు అజేయుడై అనగా జయింపనలవిగాని వాడై ఉన్నాడు. శంకరుని యొక్క అనుగ్రహం లేనిదే నీవు ఎలా అతనిని వధించగలవు? అందువలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగే వరకు విరజాదీక్ష మార్గాన్ని ప్రతిపాదించు. శాస్త్ర ఆధారంగా నేను నీకు పాశుపత వ్రతంలో దీక్షనిస్తాను. దాని ద్వారా నీవు మృత్యువును జయించి తేజసంపన్నుడవు అగుము. రణరంగమందు శత్రువులను సంహరించి నీ మనో అభిష్టాలనన్నింటినీ పొందగలవు. యావత్ జీవితము అనగా జీవించినంత వరకు ఈ భూమండలమున సుఖమును అనుభవించి చివరలో శివ సాయుధ్యము పొందగలవు. విశేషార్థము. 14వ శ్లోకము నుండి 16వ శ్లోకం వరకు చూసినట్లయితే శత్రుజయము కానిదే సామ్రాజ్యాన్ని అనుభవించలేడు అని చెప్పబడింది. అందువలన సాధకుడగువాడు కూడా కామ, క్రోధాది హరిషడ్వర్గాలను జయించనిదే మోక్ష సామ్రాజ్యాన్ని అనుభవించలేడు. అది ఇంద్రియ జయము. ఇంద్రియ జయము ముఖ్యముగా కలుగనిదే అసంభవం. భగవద్గీతలోని 2వ అధ్యాయము 59వ శ్లోకము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసస్య పరం దృష్ట్వా నివర్తతే. అను స్మృతి వాక్యానుసారము ఏనుగులు, సింహాలు మొదలగు క్రూర జంతువులను వశపరుచుకున్న విధంగా ఇంద్రియ బలము ఉడగాలంటే ప్రత్యాహారం కావాలి. అనగా ఆయా ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాలపైకి మనస్సును వెళ్ళనీయకుండా సంయమనం చేసినప్పుడు ఇంద్రియ జయము, దాని ద్వారా శత్రుజయము, ఆ తరువాత మోక్ష సామ్రాజ్యము. ఆ ఇంద్రియ జయము గట్టి పట్టుదల ప్రయత్నము లేనిదే కలుగదు. అందుకే గురు, ఈశ్వర అనుగ్రహం అవసరం. ఇక్కడ అగస్త్యుల మహాముని వారు మృత్యువును జయించి తేజోమయ శరీరాన్ని పొందుము
నీకు శాస్త్ర విధిని విరజాదీక్షనిస్తానని శ్రీరామచంద్ర ప్రభువునికి చెప్పాడు. అందువలన భగవద్గీతలోని 6వ అధ్యాయము దైవాసుర సంపత్తి విభాగ యోగంలోని 24వ శ్లోకము. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి. ఏ కార్యానికైనా శాస్త్ర మర్యాద ప్రకారం వెళ్ళినప్పుడే సరి అయిన లాభం కలుగుతుంది. ఇచ్చా విహారికి సరి అయిన ఫలం కలుగదని అర్థమవుతుంది. అందుకే తాను చదువురాని వాడైనప్పటికీ శ్రోత్రియుడు అనే విశేషణం చేత శాస్త్రము నెరిగిన గురువును ఆశ్రయించమని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని శృతిమాత నొక్కి చెప్పింది. ఈ కలియుగంలో శాస్త్ర మర్యాదను అనుసరించకుండా ఇచ్ఛావిహారంగా నేను సన్యాసి అని నేను సన్యాసిని అని గుడ్డలు మాత్రం ధరించి భార్యా పిల్లలతో సంభవం సంబంధం కలిగి ఉండి ధన సంపాదనకు ఒక వ్యాపారముగా సన్యాసాశ్రమమును దుర్వినియోగం చేయుచున్నారు. మరికొందరు భార్యా పిల్లలతో సంబంధం లేనప్పటికీ అటు గురువుగారి సంస్కారంలో తట్టుకోలేక చదువంటే అసలు గిట్టక సాధనంటే ఎంతో దూరంగా విడిచి కేవలం కాషాయ గుడ్డలు మాత్రం ధరించి కనీసం ప్రసిద్ధమైన శ్లోకము గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు కూడా ఉచ్చరించేది రాకుండా గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు అని ఉచ్చరించే పుణ్యాత్ములు మైకులు పగిలేలాగా ఉపన్యాసాలు చెప్పేవారెందరో కలరు. అలాంటి వాళ్ళు కృష్ణ యజుర్వేదాంతర్గతమైన కటశాఖకి చెందిన కఠోపనిషత్తులోని 1వ అధ్యాయము 2వ వల్లి 5వ మంత్రంలో కృష్ణ యజుర్వేదాంతర్గతమైన కటశాఖకు చెందిన కఠోపనిషత్తులోని 1వ అధ్యాయంలో 2వ వల్లిలో 5వ మంత్రంలో యమధర్మరాజు నచికేతునికి ఇలా చెబుతున్నారు. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేన ఏవ నియమానా యథా అంధాః అని. అను కటశ్రుతిని అనుసరించి గ్రుడ్డివాని చేత తీసుకుని వెళ్ళబడే 2వ గ్రుడ్డివాని వలె తాను గోతిలో పడటమే కాక తనను అనుసరించిన వానిని కూడా గోతిలో పడవేయు గురు శిష్యులెందరో ఈ రోజుల్లో కలరు. అందుకే అగస్త్య మహాముని మరియు శ్రీరామచంద్ర ప్రభువు ఇద్దరూ సమర్థులే. శాస్త్ర విధిని అనుసరించి అని అగస్త్య మహాముని చెప్పిన మాట తథ్యము. శ్రీ శివగీత 3వ అధ్యాయము 17వ శ్లోకము. శ్రీ సూత ఉవాచ అథ ప్రణమ్య రామస్తం దండవత్ ముని సత్తమం ఉవాచ దుఃఖ నిర్ముక్తః ప్రహృష్టేన అంతరాత్మనా. సూతుడు ఈ విధంగా చెప్పుచున్నారు. అగస్త్య మహాముని ఈ విధంగా చెప్పినందువలన దుఃఖాన్ని విడనాడి ప్రసన్న మనస్సు గలవాడైన శ్రీరామచంద్ర ప్రభువు
అగస్త్య మహర్షికి సాష్టాంగముగా ప్రణమిల్లి ఈ విధంగా అడిగారు. విశేషార్థం. 17వ శ్లోకము యోగ్యుడగు శిష్యుని లక్షణాన్ని తెలుపుతుంది. శ్రీమద్ భగవద్గీతలోని జ్ఞానయోగమైనటువంటి 4వ అధ్యాయంలో గీతామాత ఇలా చెబుతుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అను గీతాస్మృతిని అనుసరించి తన సందేహాలను, తెలియని విషయాలను గురు సన్నిధిలో తెలుసుకునే విధానాన్ని ఇక్కడ శ్రీరామచంద్రుడు ఆచరించారు. ప్రణిపాతేన అని గీతావాక్యం చెప్పినట్లే దండవత్ అని ఈ శ్లోకంలో చెప్పబడింది. ముందు సాష్టాంగముగా నమస్కరించి తరువాత అడుగవలయునని అభిప్రాయము. అలా నమస్కరించుట చేత గురువు గారి ముందు తనలోనున్న అభిమానాన్ని పూర్తిగా వదిలినవాడై విద్యను గ్రహించుట అనాది ఆచారాన్ని అనగా ఋషి సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. ఎంతవరకు శిష్యుడు అభిమాని అయి ఉంటాడో అంతవరకు యథార్థ జ్ఞానాన్ని పొందలేడు. దాని చేతనే శిష్యుని యొక్క యథార్థ స్వరూపమేమో కొంతవరకు చెప్పకనే తెలుస్తుంది. అభిమాన రాహిత్యానికై పెద్దలకు అనగా తల్లి, తండ్రి, భర్త, అత్త, మామ, వయోవృద్ధులు, ఆచార్యుడు, గురువు, పెద్దలకు నమస్కరించే ఆచారం ఋషులు ఏర్పరిచారు. పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి నమస్కరించనందువలననే దక్షుడు అహంకరించి సర్వమును తుదకు జీవితాన్ని కూడా కోల్పోయాడు. కానీ ఆ కలియుగంలో పెద్దలకు నమస్కరించడం అంటే అవమానంగా చూచే పుణ్యాత్ములెందరో కలరు. అంటే ఆ కలియుగము అంటే ఆ కలియుగంలో అని ఒక అర్థం. ఆ కలియుగంలో కంటిన్యూ చేయండి. తన అభిమానం రక్షించబడాలి, బ్రహ్మజ్ఞానము కలగాలి. ఇది ఏ యుగంలో సంభవించని మాట. ఎంతవరకైతే తన అభిమానాన్ని వదిలి కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయస్ స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 7వ శ్లోకంలో కృష్ణ భగవానుతో అర్జునుడు చెప్పాడు అని అర్జునుడు అర్థించలేదో అంతవరకు ఈయన గారి పండిత వచనాలను నవ్వుతూ విన్నారు కృష్ణుడు. కానీ ఎప్పుడైతే పైవాక్యం చెవిన పడిందో అప్పుడు యథార్థ జ్ఞానాన్ని పొందినాడు అర్జునుడు. కాన సాధకులారా, అభిమానం అభిశాపం వంటిది. ఆ శాపమే హృదయాన్ని రాయిగా మార్చి జ్ఞాన నవనీతాన్ని పొందకుండా చేస్తుంది. అందువలన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 34వ శ్లోకం. అను మంత్రము ప్రతి సాధకుడు మననం చేసినప్పుడే గురువు గారి నుండి యథార్థ జ్ఞానాన్ని పొంది సుఖిస్తాడు. శ్రీ శివగీత 3వ అధ్యాయము 18వ శ్లోకం. శ్రీరామ ఉవాచ కృతార్థోహం మునేర్జాతః వాంఛితార్థో మమాగతః పీతాంబుధి ప్రసన్నత్వం యది మే కిము దుర్లభం అతస్త్వం విరజాం దీక్షాం
బ్రూహి మే ముని సత్తమా. శ్రీరామచంద్ర ప్రభువు అగస్త్య మహర్షిని శ్రీరామచంద్ర ప్రభువు అగస్త్య మహర్షిని ఈ విధముగా అడుగుచున్నారు. భావార్థము: ఓ మునివర్య, నేను కృతార్థుడనయ్యాను. నా అభీష్టము లభించినది. సముద్రమునే ఆచమన రూపంలో త్రాగిన మీలాంటి శక్తిమంతుల కృప నాయందు కలిగినది. అందువలన నాకు దుర్లభమైనదేదీ లేదు. ఓ మునిశ్రేష్ఠ, ఆ విరజాదీక్షను నాకు చెప్పవలసింది. విశేషార్థము: గురువు గారి యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహించిన యోగ శిష్యుడు ఈయన యోగ్య శిష్యుడు ఈయన నా హృత్తాపహారుడే నిశ్చయంగా అను నిశ్చయాన్ని ఈ శ్లోకము సూచిస్తుంది. చతుర్విధ గురువులలో ముఖ్య గురువు అనగా బోధ గురువు అని నిశ్చయించి ప్రసన్న వదనంతో తన సందేహ నివృత్తి చేసుకుంటారు. అందుకే సముద్రంను త్రాగిన వాడని రామచంద్ర ప్రభువు అన్నారు. సామాన్య వ్యక్తి సముద్రం అంతయు త్రాగలేడు. విశేష శక్తి గల వారికి అది సంభవము. ఆ శక్తిని గుర్తించిన రామచంద్ర ప్రభువు తన అభీష్టము నెరవేర్చగలడను దృఢ నిశ్చయము కలిగి తన దుఃఖాన్ని దూరం చేసుకొని విరజాదీక్షను అర్థించారు. ఆ శక్తిని గుర్తించిన శ్రీరామచంద్ర ప్రభువు తన అభీష్టము నెరవేర్చగలడను దృఢ నిశ్చయము కలిగి తన దుఃఖాన్ని దూరము చేసుకొని విరజాదీక్షను అర్థించారు. అలానే గురుదేవులు తన అనుష్ఠానము ద్వారా సంసారం అనే సముద్రాన్ని త్రాగేస్తారు. అందువలన తనకు బంధం అంటూ ఉండదు. అలాంటి వారే తన అనుయాయులను అనగా శిష్యులను కూడా తరింపజేస్తారు. గురుకృప సాధకునికి ముఖ్యాతి ముఖ్యము. అప్పుడే తన సందేహ నివృత్తి, యథార్థ జ్ఞాన ప్రాప్తి అని ఈ శ్లోకం ద్వారా ప్రతి సాధకుడు గ్రహించాలి. శ్రీ శివగీత 3వ అధ్యాయము 19వ శ్రీ అగస్త్య ఉవాచ శుక్లపక్షే చతుర్దశ్యాం అష్టమ్యాం వా విశేషతః ఏకాదశ్యాం సోమవారే ఆర్ద్రాయాం వా సమారభేత్. అగస్త్య మహర్షుల వారు శ్రీరామచంద్ర ప్రభువుతో ఈ విధంగా చెప్పుచున్నారు. భావార్థము: ఈ వ్రతాన్ని శుక్లపక్ష చతుర్దశి, అష్టమి, ఏకాదశి తిథులయందు లేదా ఆర్ద్ర నక్షత్రమందు గాని లేక సోమవారమందు గాని శుచిర్భూతుడై ప్రారంభించవలెను. విశేషార్థము: ఆసుప్తేః అమృతం కాలం నయేత్ వేదాంత చింతయా. నిద్ర వచ్చే వరకు, చచ్చే వరకు వేదాంత చింతన, భగవన్నామ స్మరణ చేయమన్నారు పెద్దలు. అయితే ఇక్కడ 19వ శ్లోకంలో అగస్త్య మహర్షుల వారు శ్రీరామచంద్ర ప్రభువుతో విశేష రోజులలో మాత్రమే ప్రారంభం చేయాలని చెప్పుచున్నారు. రెండూ విరుద్ధంగా కనిపిస్తున్నాయి కదూ. సందేహం అవసరం లేదు. నిష్కామ భక్తికి దేశ, కాల, శౌచాది నియమాలు అవసరం లేదు. కానీ సకామ భక్తికి అనగా ఏదో ఒక విశేష ఫలాన్ని ఆశించి భగవదారాధన చేసేటప్పుడు దేశ, కాల, తిథి, వార, నక్షత్రాదులు పాటించినచో ఫలసిద్ధి తొందరగా నిర్విఘ్నంగా కలుగుతుంది. శ్రీరామచంద్ర ప్రభువు శత్రుజయ నిమిత్తమై అర్థించాడు. అందుకని విశేష తిథి వారాదులను సూచిస్తున్నారు. శ్రీ శివగీత 3వ అధ్యాయము 20, 21, 22, 23 శ్లోకములు. 20వ శ్లోకము. పరాత్పరం అగస్త్య ఉవాచ పరాత్పరం పరంచాహుః పరాత్పరతరం శివం బ్రహ్మణో జనకం విష్ణోః వహ్నేః వాయోః సదాశివం ధ్యాత్వాగ్నినా వసధ్యాగ్నిం విశోధ్య చ పృథక్ పృథక్
పంచభూతాని సంయమ్య ధ్వాత్వా గుణవిధిక్రమాత్ మాత్రా పంచశతస్రశ్చ త్రిమాత్రా విస్తతః పరం ఏకమాత్రం అమాత్రం హి ద్వాదశాంతవ్యవస్థితం స్థిత్యాం స్థాప్యామృతో భూత్వా వ్రతం పాశుపతం చరేత్ ఇదం వ్రతం పాశుపతం కథయిష్యే సమాసతః. భావార్థము. ఎవడు శృతులయందు వాయువుగాను రుద్రునిగాను చెప్పబడినాడో, ఎవడు పరాత్పర తరుడని చెప్పబడినాడో, ఎవడు బ్రహ్మ విష్ణువు వాయు అగ్నియాది దేవతలకు తండ్రి అనగా ఉత్పత్తి స్థానము అని చెప్పబడినాడో ఆ సదాశివుణ్ణి ప్రథమంగా ధ్యానించవలెను. ఆ తరువాత అను ఈ అగ్నిబీజం చేత శరీర అంతర్గతమైన ఆత్మాగ్నిని భావించి పంచభూతములను వేరువేరుగా శోధించవలెను. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు మరియు ఆకాశము ఈ 5 తత్వములు క్రమముగా 5, 4, 3, 2, 1 తన్మాత్రలతో అనగా 5, 4, 3, 2, 1 తన్మాత్రతో కూడి ఉన్నవి. వీటి యందు కార్యకారణ భావమున్నందున పృథివ్యాది పంచతత్వాలు ఆకాశానికి కూడా కారణమగు అవ్యక్త ప్రకృతి తత్వమందు లయించును. ఇదే అమాత్రయని చెప్పబడును. ఈ ప్రకృతి కూడా శుద్ధ ఆత్మ చైతన్యమందు స్థితమై ఉండును. దానినే ద్వాదశాంతమని కూడా అందురు. ఆ ద్వాదశాంతమందు అనగా శుద్ధ ఆత్మ చైతన్యమందు మనస్సును స్థిరపరిచి అమృత స్వరూపాన్ని పొంది పాశుపత వ్రతము ఆరంభించవలేను. ఇప్పుడు ఆ వ్రతాన్ని నేను సంక్షేపంగా చెప్పుచున్నాను. సావధానుడివై వినుము. విశేషార్థము. 21వ శ్లోకంలోని పంచభూతాని సంయమ్య అనే పదము నుండి 23వ శ్లోకంలోని అమృతో భూత్వా అనే పదము వరకు ఒక విశేష ప్రక్రియను సూచిస్తుంది. అదే ఆగమ శాస్త్రంలో భూతశుద్ధి అనియు యోగ శాస్త్రంలో ధారణ అనియు చెప్పబడుతుంది. పృథివ్యప్తేజో అనిల ఖే సముత్తితే పంచాత్మకే యోగ గుణే ప్రవృత్తే నతస్య రోగో న జరా న మృత్యు ప్రాప్తస్యోగాగ్నిమయం శరీరం. అను శ్వేత అశ్వతర శృతి ప్రకారము పైన తెలిపిన ప్రక్రియ యొక్క స్వరూపము ఫలసూచన లభిస్తుంది. దీని యొక్క సంక్షిప్త వర్ణన సూత సంహిత జ్ఞానయోగ ఖండంలోని 18వ అధ్యాయంలో ఈ క్రింది విధముగా మనకు కనిపిస్తుంది. జాన్వంత పృథివీ భాగో యపాం పాయవంత ఉచ్యతే హృదయాంతస్తథాగ్న్యంశో భ్రూమధ్యాంతో అనిలాంశకః ఆకాశాంతస్తథా ప్రాజ్ఞా మూర్ధ్నాంతః పరికీర్తితః బ్రహ్మాణం పృథివీ భాగే విష్ణుం తోయాంశకే తథా అగ్న్యంశే చ మహేశానం ఈశ్వరం చ అనిలాంశకే ఆకాశాంశే మహాప్రాజ్ఞ ధారయేత్ సదా. అని అనగా మన శరీరం యొక్క
పాదము మొదలు జానువుల వరకు పృథ్వీతత్వము, జానువుల నుండి గుదేంద్రియము వరకు జలతత్వము, గుదేంద్రియము నుండి హృదయము వరకు అగ్నితత్వము, హృదయము నుండి భ్రూమధ్యము వరకు వాయుతత్వము, భ్రూమధ్యము నుండి సహస్రారము వరకు ఆకాశతత్వం అని భావించాలి అని సూత సంహిత శ్లోకార్థము. ఈ పంచతత్వాలతో కూడా వీటి యొక్క అధిష్టాన దేవతలకు బ్రహ్మ, విష్ణు, మహేష, ఈశ్వర మరియు సదాశివులను ప్రసిద్ధమగు పంచబ్రహ్మల స్వరూపాన్ని కూడా ధ్యానించవలెను. మంత్రయోగానుసారము లం, వం, రం, యం, హం అను ఈ 5 బీజాక్షర మంత్రముల సంబంధము క్రమముగా ఈ పంచమహాభూతాలతో ఉంది. ఈ పంచమహాభూతములకు క్రమముగా చతస్రము అనగా 4 కోణములు, అర్ధచంద్రాకారము, త్రికోణము, షట్కోణము, వృత్తము, ఆకారము గల మండలాలు కూడా కలవు. ఆయా మండలములలో ఆయా బీజాన్ని ధ్యానించవలసి ఉండును. పృథ్వీ తత్వము అన్నిటికంటే స్థూలమైనందువలన నిమ్న అనగా క్రింది భాగంలో ఉంది. దానిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అను పంచ తన్మాత్రలున్నవి. ఈ పృథ్వీతత్వము తన కారణభూతమగు జలతత్వమందు లయించును. ఇదే విధముగా పూర్వతత్వము ఉత్తర తత్వంలో భావన ద్వారా లయం చేస్తూ సాధకుడు చివరిలో తన్మయత్వంతో ఏకతన్మాత్ర యుక్తమగు ఆకాశతత్వాన్ని పొందుతాడు. ఈ ధారణ వలన స్థూలత్వ, పరిచ్ఛిన్నత్వాది దేహధర్మముల నుండి సాధకుని మనస్సు నివృత్తమగును. ఆ తర్వాత మనస్సు ఈ పంచమహాభూతములకు కారణభూతమగు అవ్యాకృత ప్రకృతి అనగా మాయ తత్వంలో ప్రవేశించే యోగ్యతను పొందును. ఈ స్థితి సుషుప్తి వంటిది. ఈ స్థితిలో సాక్షి చైతన్యము ఆ అవ్యాకృత లేదా అమాత్రయందు ప్రకాశించును. దానిని ధ్యానించుట వలన పరమానంద రూప అమృతము వర్షించును. ఈ అనుభూత రసముతో తడిసిన శరీరమందలి నాడులన్నీయు అమృతమయమగును. దివ్యత్వము నొందిన శరీరము చేత పాశుపత వ్రతము యొక్క ఉత్తర క్రియలు జరుపబడును. కానీ ఏ సాధకుడైనను ధ్యాన సాధనల యందు పవిత్రత, స్థిరత్వము పొందు వరకు ఈ ధారణ ప్రక్రియ ఉపయోగించవచ్చును. 22వ శ్లోకంలో చెప్పబడిన ద్వాదశాంతమను శబ్దము పారిభాషిక శబ్దము. దీనికి పెద్దలు విభిన్నార్థములను చెబుతూ ఉంటారు. వాటిని విచారింతుము. 1 పంచభూతాలు, పంచ తన్మాత్రలు. వీటికి కారణభూతమైన అవ్యక్తము లేదా మాయ కలిసి 11 తత్వములు అగును. వీటన్నిటి అంతము లయము. ఏ 12వ అనగా ద్వాదశ తత్వంలో అగునో అదే ద్వాదశాంతం అనబడును, అనగా చిన్మాత్ర స్వరూపము. ఇక 2వ అర్థము. ఓంకారంలో అకార, ఉకార, మకారములు స్పష్టంగా ప్రతీతమగు 3 మాత్రలున్నవి. దాని తర్వాత అర్ధమాత్ర. అర్ధమాత్రలో బిందువు, అర్ధచంద్రాకారము, నాదము, నాదాంతము, శక్తి, వ్యాపిని, సమన, ఉన్మన అను పేరు గల 8 తత్వములున్నవి. అందులో ఉత్తరం అని ఒక దానికంటే ఒకటి సూక్ష్మతరమై ఉంది. ఉన్మన లయము కూడా కాలాతీతమైన చిన్మాత్ర యందగును. అది అఖండమైనందున అన్ని మాత్రలందును అనుస్యూతమై ఉంది. అయినప్పటికీ ఈ 11 తత్వాల కంటే విలక్షణమని చెప్పుట కొరకు దీనిని ద్వాదశాంతము, 12వ మాత్రయని చెప్పుదురు. ఇదే ద్వాదశాంతము అని చెప్పబడును. ఇక 3వ అర్థము. కుండలిని యోగానుసారము సహస్రార చక్రమును ద్వాదశాంతమని చెప్పుదురు.
కొందరు హృదయ చక్రాన్నే ద్వాదశాంతమందురు. కుండలిని జాగరణ మార్గమగు సుషుమ్న నాడి అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ 3 ఖండములలో విభజింపబడి ఉంది. సూర్యఖండం యొక్క కేంద్ర మగుట వలన హృదయ చక్రమును ద్వాదశాంతమందురు. అనగా 12 సూర్యులు దాని యొక్క స్వరూపభూత హృదయ చక్రము ద్వాదశాంతమనబడును. 4 సుషుమ్న నాడిని కూడా ద్వాదశాంతమందురు. ఎందువలననగా కఠోపనిషత్తు ప్రకారము మృత్యుకాలమందు యోగాభ్యాసకులు యోగాభ్యాస బలం చేత ఈ నాడి మార్గముననే వెళ్ళినందున జీవులు ముక్తి పొందుదురు. దశ అనగా సంసార దశ, అంతము అనగా దాని నాశము, అనగా ముక్తి కొరకు అంటే సంస్కృతంలో ద్వారం అని అర్థము. అందువలన సుషుమ్న నాడి ద్వాదశాంతమనబడును. ఇక్కడ భూతశుద్ధి ప్రకరణమైనందువలన ద్వాదశాంత స్థితిలో అమృత స్వరూపుడగుననే మాట చెప్పబడింది. కుండలిని శక్తి జాగృతమై సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రాన్ని చేరుకున్నప్పుడు దాని చేత అవినాభావ సంబంధము గల చేతనా శక్తి ఉన్నతమైనందున ఆనందమయమగు అమృత అనుభవము కలుగుతుంది. ఈ కుండలిని శక్తి జాగృతి కొరకు సుషుమ్న మార్గమందున్న నాడి చక్రములను భేదించవలసి ఉండును. ఈ చక్రములచే ప్రపంచతత్వాల యొక్క సంబంధమున్నందున చక్ర భేదన చేత అవలీలగా భూతములను అతిక్రమించును. 5 ఇక కొన్ని చోట్ల ద్వాదశాంతమనగా ఒక విధమగు ప్రాణోపాసనయని చెప్పబడింది. లోపల నుండి బయటికి వదిలిన అనగా నిశ్వాస ప్రాణవాయువు నాసికాగ్రము నుండి 12 అంగుళముల దూరమందు లయం చేయాలి. నాసిక ముందు దూది వంటి తేలిక పదార్థాన్ని వ్రేలాడగట్టినచో దాని ద్వారా నాసిక నుండి బయలువెడలిన వాయువు ఎంత దూరంలో లయిస్తుందనేది దూది యొక్క కదలని స్థితి తెలియవరుస్తుంది. ఈ దూరమే 12 అంగుళములుండాలి. ఈ విధముగా ప్రాణవాయువు లయాన్ని అభ్యసించినందున ప్రాణవాయువుచే ఘనిష్ట సంబంధము కలిగిన మనస్సు అతి సూక్ష్మము, ఏకాగ్రమగును. దీనిని ద్వాదశాంత స్థితి అని చెప్పుదురు. ప్రస్తుతము ఈ శివగీత శ్లోకమందు పై విషయమంతా అవసరం లేనప్పటికీ ఎవరికైనా తీవ్ర ముముక్షువులకు సహకరించగలదనే ఉద్దేశంతో పై విస్తృత విషయము తెలుపబడింది. శ్రీ శివగీత 3వ అధ్యాయము 24, 25, 26, 27, 28 శ్లోకం. 24వ శ్లోకం. ప్రాతరేవంతు సంకల్ప్య నిధాయాగ్నిం స్వశాఖయా ఉపోషిత శుచి స్నాతః శుక్లాంబరధర స్వయం శుక్లయజ్ఞోపవీతశ్చ శుక్లమాల్యానులేపనః జుహుయాత్ విరజా మంత్రైః ప్రాణాపానాదిభిస్తతః అనువాకాంతమేకాగ్రః సమిదాజ్య చరూన్ పృథక్ ఆత్మని అగ్నిం సమారోప్య యాతే అగ్నేతి త్రతః భస్మాదాయాగ్నిరిత్యాద్యైః విమృజ్యాంగాని సంస్పృశేత్ భస్మచ్ఛన్నో భవేత్ విద్వాన్ మహాపాతక సంభవైః పాపైర్విముచ్యతే సత్యం ఉచ్యతే చ న సంశయః అగ్నివీర్యం యతో భస్మ వీర్యవాన్ భస్మ సంయుతః. భావార్థము. ప్రాతకాలమందు నియమానుసారం సంకల్పం చేసి
తన వేద శాఖను అనుసరించి అగ్నిని స్థాపించవలేను. ఉపవాస వ్రతం చేయు అతడు స్నానం చేసి శుద్ధ అంతఃకరణము కలవాడై శ్వేత వస్త్రము, శ్వేత యజ్ఞోపవీతము, శ్వేత పుష్పములను ధరించి శ్వేత చందనమును ఆయా స్థానముల యందు ధరించి అగ్ని యందు విరజా మంత్రముల చేత ఆహుతిని ఇవ్వవలెను. సమిధలు, నెయ్యి మరియు చెరుతో మంత్రాహుతులను ఇచ్చిన తరువాత ఏకాగ్ర చిత్తుడై ప్రాణాయామం ద్వారా ఆత్మ స్వరూపాగ్ని యందు ఇంద్రియాలను ఆహుతి చేయవలెను. తరువాత హవన భస్మమును యాతే అగ్ని ఈ మంత్రము చేత గ్రహించి అగ్నిరితి భస్మ ఇత్యాది మంత్రోచ్చరణ పూర్వకముగా శరీరము అందలి ఆయా అంగముల యందు ధరించవలెను. భస్మం చేత ఆచ్ఛాదింపబడిన ఉపాసకుడు మహాపాతకముల నుండి ముక్తుడు అగును. ఇందులో సందేహము ఇసుమంతయునూ లేదు. భస్మము అగ్ని యొక్క వీర్యమని చెప్పబడింది. అందువలన భస్మయుక్తుడైన వాడు వీర్యవంతుడు అనగా బలవంతుడు అవుతాడు. శివగీత 3వ అధ్యాయం 29. భస్మ స్నానరతో విప్రః భస్మశాయీ జితేంద్రియః సర్వపాప వినిర్ముక్తః శివ సాయుజ్యమాప్నుయాత్. భావార్థము: ఎవడైతే ఇంద్రియాలను వశం చేసుకుని నిత్యం భస్మ స్నానం చేస్తాడో, భస్మమందే శయనిస్తాడో అతడు సర్వపాపాల నుండి ముక్తుడై మరణానంతరము శివ సాయుధ్యము పొందును. శ్రీ శివగీత 3వ అధ్యాయము 30వ శ్లోకం. ఏవం కురు మహాభాగ శివనామ సహస్రకం ఇదం తు సంప్రదాస్యామి తేన సర్వార్థమాప్స్యసి. భావార్థము: ఓ పవిత్రుడవగు ఓ రామ, ఈ విధముగా భస్మమును ధరించి ప్రతిదినము శివ సహస్రనామాన్ని పారాయణం చెయ్యి. ఈ శివ సహస్రనామ పారాయణ క్రమం యొక్క విశేష విధానాన్ని నేను నీకు చెప్పగలను. దానిచే నీవు నీ సర్వాభీష్టాలను పొందగలవు. విశేష అర్థము: 25వ శ్లోకంలో చెప్పబడిన విరజా మంత్రములు మహానారాయణోపనిషత్ లో చూడనగును. 27వ శ్లోకంలో చెప్పబడిన విద్వాన్ అనే పదము వైదిక ఉపాసకుడు అని గ్రహించాలి. ఎందుకనగా వైదిక ఉపాసనలో భస్మధారణ అనివార్య అంగమై ఉంటుంది. శ్రాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే ధృత త్రిపుండ్ర భూతాత్మ మృత్యుం జయతి మానవః. కాత్యాయన. అనగా శ్రాద్ధమందు, యజ్ఞమందు, జపము అందు, హోమ, వైశ్య, దేవయాగం, దేవతార్చన అందు భస్మధారణ చేసినవాడు పవిత్రుడై మృత్యువును జయించును. సత్యం శౌచం జపో హోమః తీర్థదేవాది పూజనం తస్య వ్యర్థం ఇదం సర్వం యః త్రిపుండ్రం న ధారయేత్. అని భవిష్య పురాణంలో కూడా చెప్పబడింది. అనగా ఎవరైతే భస్మధారణ చేయకుండా సత్యం, శుచి, జపం, హోమం, తీర్థయాత్ర, దేవతార్చనను ఆచరిస్తాడో అవన్నీయు వ్యర్థమగును. అందువలన పైన తెలిపినవన్నీయు భస్మధారణ చేసి ఆచరించాలని తెలియవచ్చుచున్నది. భస్మధారణ సంక్షిప్త విధానము ఈ క్రింది విధంగా ఉంది. పరిశుభ్రమైన భస్మమును కుడి చేతి చిటికెన వ్రేలు తప్ప
మిగతా 4 వేళ్లతో తీసుకొని ఈ క్రింది మంత్రమును చదువుచు శిరస్సునంటి నమస్కరించవలెను. అగ్నిః ఇతి భస్మ, వాయుః ఇతి భస్మ, జలం ఇతి భస్మ, స్థలం ఇతి భస్మ, వ్యోమ ఇతి భస్మ, దేవాః భస్మ, ఋషయః భస్మ, సర్వం హవా ఏతత్ ఇదం భస్మపూతం పావనం నమామి సద్యః సమస్తాఘనాశనం. పై మంత్రము చేత పవిత్రమైన భస్మమును ఎడమ చేతి అందుంచి జలముతో కలుపుతూ ఈ క్రింది మంత్రమును ఉచ్చరించవలెను. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోః ముక్షీయ మా అమృతాత్. తరువాత పై మంత్రము చేత గాని గాయత్రి మంత్రము చేత గాని లలాటమందు, కంఠమందు, హృదయం నందు, నాభి అందు, భుజములందు కుడి చేతి 3 వ్రేళ్ల చేత ధరించవలెను. చేతిని క్రింది మంత్రముతో కడిగి ఆ జలమును నోటిలో వేసుకొనవలెను. క్రింద వేయరాదు. ఓం ఆపః పునంతు పృథివీం, పృథివీ పూతా పునాతు మాం, పునంతు బ్రహ్మణస్పతిః, బ్రహ్మ పూతా పునాతు మాం. లేదా లలాటమందు, కుడి భుజమందు, ఎడమ భుజమందు, పొట్టయందు, వక్షస్థలమందు ఈ 5 అంగముల యందు క్రమముగా ఓం తత్పురుషాయ నమః. ఓం అఘోరాయ నమః. ఓం సద్యోజాతాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం ఈశానాయ నమః. అను ఈ 5 మంత్రముల చేత భస్మధారణ చేయు విధానం కూడా కలదు. దీనిని గురించి విస్తృత విధానము భస్మ జాబాల ఉపనిషత్తులో చూడనగును. శారీరక, వాచిక, మానసిక భేదముల చేత తపస్సు చెప్పబడుచున్నది. హవనం, పూజాదులు శారీరక తపస్సు, జపస్వాధ్యాయాదులు వాచిక తపస్సు, ధ్యాన ధారణాదులు మానసిక తపస్సు అని చెప్పబడును. ఉత్తమ అనుష్ఠానమందు అనగా సాత్విక అనుష్ఠానమందు ఈ త్రివిధ తపస్సులను ఆచరించవలసి ఉంటుంది. అప్పుడే అనుష్ఠానం పూర్ణత్వం పొందును. ఈ దృష్టి చేతనే అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుని సాధనయందు శివసహస్రనామాన్ని కూడా ప్రవేశపెట్టుచున్నారు. వేదసార శివసహస్రనామం కూడా పద్మ పురాణాంతర్గతమైనదే. అస్తు. శ్రీ శివగీత 3వ అధ్యాయము 31వ శ్లోకము. శ్రీ సూత ఉవాచ ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మై శివనామ సహస్రకం వేదసారాభిధం నిత్యం శివ ప్రత్యక్షకారకం. సూత మహర్షి శ్రీ రామచంద్ర ప్రభువుకి చెప్తున్నారు. ఈ విధముగా చెప్పి శివ సహస్రనామమును శ్రీ రామచంద్రునకు అగస్త్యుల వారు ఉపదేశించారు. వేదసారమని చెప్పబడు ఈ శివ సహస్రనామము యొక్క నిత్య పఠన వలన శివ సాక్షాత్కారమును పొందును. శ్రీ శివగీత 3వ అధ్యాయము 32వ శ్లోకము. ఉక్తంచ తేన రామత్వం జప నిత్యం దివానిశం తతః ప్రసన్నో భగవాన్ మహాపాశుపతాస్త్రకం తుభ్యం దాస్యతి తేన త్వం శత్రూన్ హత్వాప్స్యసి ప్రియాం. ఓ రామచంద్ర ప్రభువా, ఈ శివ సహస్రనామమును రాత్రి పగలు జపం చేయాలి. దీని వలన
శివభగవానుడు ప్రసన్నమై నీకు పాశుపతాస్త్రము ఇవ్వగలరు. దాని వలన నీవు శత్రువులను వధించి నీ ప్రియకాంతయగు సీతాదేవిని తిరిగి పొందగలవని కూడా మునీశ్వరులు చెప్పెను. శ్రీ శివగీత 3వ అధ్యాయము 33-34 శ్లోకములు. 33వ శ్లోకం. తస్య ఏవాస్త్రస్య మహాత్మ్యాత్ సముద్రం శోషయిష్యసి సంహారకాలే జగతాం అస్త్రం తత్పార్వతీపతేః. 34వ శ్లోకం. తత్ అలాభే దానవానాం జయంతవ సుదుర్లభః అస్మాత్ లబ్ధుం తత్ ఏవాస్త్రం శరణం యాహి శంకరం. ఆ పాశుపతాస్త్ర మహిమ చేతనే సముద్రమును కూడా ఇంకింప చేయగలవు. పార్వతీపతియగు పరమేశ్వరుడు జగత్తును సంహారం చేసేటప్పుడు ఈ అస్త్రమునే ఉపయోగిస్తాడు. ఈ పాశుపతాస్త్రము లభించని ఎడల రావణాది రాక్షసులను జయించుట సుదుర్లభము. అందువలన ఆ పాశుపత అస్త్ర ప్రాప్తి కొరకు పరమేశ్వరుని శరణు పొందుము. శివమస్తు. इति श्री पद्मपुराणे उपरि भागे श्री शिवगीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्री शिव राघव संवादे विरजा दीक्षा निरूपणं नाम तृतीयोऽध्यायः।